హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అంటే ఎర్లీ మార్నింగ్ 6-7 అనుకునేవారు కాదు. ఆల్మోస్ట్ 11:30 అయింది టైము. సరే, ముందు ఒక విషయం చెప్పండి. ఇన్ని రోజులు నేను రాలేదు కదా, వీడియోస్ పోస్ట్ చేయలేదు కదా, కొంచెమైనా ఫీల్ అయ్యారా, మిస్ అయ్యారా? అట్లీస్ట్ కామెంట్స్లో పడి సంధ్య ఎట్టుపోయావు, ఏమైపోయావు, నో వీడియోస్, ఎక్కడ మనిషివి, నో లైవ్స్ అని ఒక్కరైనా అడిగారా? కొంచెమన్నా ప్రేమ ఉందా నా మీద? ఇది ఉన్నదా పోయిందా? వెరీ హోప్లెస్ పీపుల్ కదా. ఓకేలే, ఏం లేదు, కొంచెం హెల్త్ సరిగా లేదు. అలాగే హాలిడేస్ కదా, పిల్లలు కూడా లేరు, మా ఓనర్ వాళ్ళు కూడా ఎవరు లేరు. సో అందుకనే ఒక్కదాన్నే ఉండలేక అలా నెల్లూరు వెళ్ళి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉన్న ఒక్కరోజు కోసం మళ్ళీ వచ్చేసా. అక్కడ అంత అడ్జస్టబుల్గా లేక ఇల్లు అలవాటు అయిపోయింది కదా, ఇప్పుడు మళ్ళీ నేను ఉండలేకపోతున్నాను ఎక్కడికి పోయినా, అందుకే వచ్చేసా. మళ్ళీ ఇవాళ ఇంకో పని ఏంటంటే, లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, సచివాలయంలో వెళ్ళి రేషన్ కార్డుకి అడ్రస్ మార్చాలని. అది మార్పించి లాస్ట్ వెడ్నెస్డే అనుకుంటా డేట్ అయిపోయింది, 1 వీక్ అయిపోయింది, 4 డేసే అన్నారు. పోయి ఒకసారి కనుక్కొని వస్తా. ఇఫ్ ఇన్ కేస్ అది కానీ మారిందనుకో హౌస్కి అప్లోడ్ చేసి వస్తాను. ఖాయ్ చూస్తూ ఉండండి కంటిన్యూగా. పోతున్నా ఇప్పుడు పంచాయతీ ఆఫీస్కి. అక్కడ ఏ లిటుకులు పెట్టకుండా ఈరోజైనా పని చేసేస్తే బాగుంటుంది, ఎందుకంటే చాలా ఆతృతగా ఉందన్నమాట. త్వరగా పనులు కంప్లీట్ చేయాలని. చూద్దాం. దీని తల్లి, నాకు ఇప్పుడు పెళ్ళయి నెక్స్ట్ మంత్తో 15 ఇయర్స్ కంప్లీట్ చేసుకొని 16th ఇయర్ వస్తుంది. దాదాపుగా గవర్నమెంట్కి సంబంధించిన కార్డులు, ఆధార్ కార్డులు ఇట్లాంటివి ఉంటాయి కదా, అవన్నీ కూడా నాకు ఇప్పుడు సంపాదించుకున్నా. బెన్నీ పుట్టి వాడికి ఇప్పుడు 15 ఏళ్ళు వస్తే, వాడికి నిన్న మొన్నటి దాకా కూడా లేదు బర్త్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇవన్నీ అసలు ఏం లేవు. నేను ఇప్పుడు చేయించుకున్నా, ఎందుకంటే ఇన్ని రోజులు అంత ధ్యాస పెట్టలేదు. పైగా అంతే, అది ఇప్పుడు ఏదో కొంచెం ఇంట్రెస్ట్గా అన్నీ చేసుకుందాంలే పనులు అని అనుకుంటే ఆడ లేదు పంచాయతీ ఆఫీసు. పైగా ఈరోజు హాలిడే. ఏం హాలిడే? దిక్కుమాలిన హాలిడే. మా పనులు అవనీయకుండా మేము వచ్చే టైంకి ఉండాలి కదా. ఏంటిది మరి చిరాగ్గా సోకు చేసుకొని పోయి సుగంధ వాటర్ తెచ్చుకున్నట్టు అయింది నా పరిస్థితి. కడుపులో అంతా ఏదోగా ఉంది. ఒక గ్లాస్ కొడతా. నాకేం పెద్ద తినాలని కానీ తాగాలని కానీ ఏం లేదు, జస్ట్ సుగంధ వాటర్ ఇందులో పోసుకున్నా. కొంచెం స్వీట్ తక్కువ ఉంది, బట్ చలిగా. చూడాలి మరి, వంటను చెయ్యను, గమ్మని వండుకుంటా. ఈ డే ఎలా గడుస్తుందో చూద్దాం. అస్సలేం తోచట్లా. కుదిరితే వెళ్ళి ఇన్స్టాగ్రామ్ రీల్స్ మీదైనా పడదాం. టైము 2:45 అయింది. ఇప్పుడు కడుపులో ఆకలి పరిగెడుతుంది. ఆత్మారావు గింజుకుంటా ఉన్నాడు. సో గబ్బ ఓ గ్లాస్ రైస్ పెట్టేసి, టమాటో విత్ పచ్చిమిర్చి పచ్చడి చేసేసి, అందులోకి ఆనియన్ ఆమ్లెట్ వేసేసి గబ్బ రెడీ చేసి వచ్చేస్తా తినడానికి. ఓకేనా? ఒక స్టవ్ మీద అయితే రైస్ పెట్టేసా, ఇంకో స్టవ్ మీద అయితే పచ్చడికి ప్రిపేర్ చేస్తున్నా. వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసేసుకున్నా. ఇప్పుడు ఇది పోపు పెట్టేసుకొనేసి అక్కడ స్టవ్ మీద సిమ్లో పడేసి పోయి షాప్కి వెళ్ళి ఒక 2 గుడ్లు తెచ్చుకుందాం. ఎందుకంటే చెప్పాను కదా, ఆనియన్ ఆమ్లెట్ వేసుకుంటాను ఇప్పుడు. ఓకే, ఫైనల్లీ నా ఫుడ్ రెడీ అయిపోయింది. పచ్చడి రైసు, ఆమ్లెట్, పచ్చడి అట్లా పెట్టుకున్నా. బాగా ఆకలిగా ఉన్నప్పుడు జస్ట్ పచ్చడి వేసుకొని ఒక ఆమ్లెట్ వేసుకొని తింటే కడుపు నిండా ఫుల్ అయిపోద్ది. నేనైతే గమ్మున ఓ ముద్ద తిని మళ్ళీ ముసుగేసుకొని పండుకుంటా.
దాదాపుగా నేను ఒక గంట పాటు నుంచి వింటున్నాను అనమాట డ్రమ్స్ సౌండ్స్. ఏదో దేవుణ్ణి అమ్మవారిని ఊరేగిస్తున్నారు అనుకున్నాను. తీరా చూస్తే అక్కడ ఒక నలుగురు అలా డ్రమ్స్ ఉత్తిగానే వాయించుకుంటూ వెళ్తున్నారు. అదేంటో నాకు అర్థం కాలేదు. మీకు ఎవరికైనా తెలిస్తే అలా ఎందుకు చేస్తారని తెలిస్తే కనుక కామెంట్ సెక్షన్లో చెప్పండి నాకు, ఓకేనా?